తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సినీ రంగంలో మరిచిపోలేని వ్యక్తిగా నిలిచిపోయారు. మరి వారి సంతాప సభకు చాలా మంది ప్రముఖ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు, అలానే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అలానే వారు కూడా శాసనసభ్యులుగా పనిచేశారు. మరి వారితో పాటు సాంబయ్య గారు కూడా ప్రకాశం జిల్లా నుంచి సాంబయ్య గారు కూడా మాజీ శాసనసభ్యులుగా వారు కూడా ఇచ్చేశారు. ఇంకా చాలా మంది బీజేపీ నాయకులు ఇప్పుడే కైకిలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్ గారు కూడా వచ్చేశారు. వారికి రాష్ట్ర బీజేపీ నాయకులు, జిల్లా బీజేపీ నాయకులు మన అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరూ కూడా స్వాగతం తెలియజేస్తూ, మరి మొట్టమొదటిసారిగా నన్నే మాట్లాడమని చెప్పారు. నాకు తెలిసిన కోట శ్రీనివాసరావు గురించి నా విషయాలు మీకు తెలియజేస్తాను. కోట శ్రీనివాసరావు గారు మరి పక్కనే కంకిపల్లిలో జన్మించాడు. మొట్టమొదటి కూడా నాటక రంగంలో బాగా రాణించిన వ్యక్తి. 1978లో వారు సినీ రంగంలో ప్రవేశించారు. అలాగే వారి చివరి సినిమా హరిహర వీరమల్లు వారి సినీ జీవితాన్ని కూడా మన జీవితంలో విస్తరించారు. అనేక సంవత్సరాలు, సుమారు 40 సంవత్సరాల పాటు చలనచిత్ర రంగంలో మర్చిపోయిన వ్యక్తిగా ఆయన హీరోగా రావాలనుకున్నారు. మొట్టమొదట అప్పటికే 40 సంవత్సరాలు దాటింది కాబట్టి 1975లో ప్రాణం ఖరీదు అనే ఒక మొదటి చిత్రం వారిది చిత్రం. ఆ ప్రాణం ఖరీదుతో మొదలు పెట్టారు. అంచెలంచెలుగా ఈ రాష్ట్రంలో తెలుగు సినిమా కాదు, హిందీ, తమిళ, మలయాళం, కన్నడ 5 భాషల్లో ఆయన సుమారు 750 చిత్రాల్లో నటించిన వ్యక్తి కోట శ్రీనివాసరావు. మరి ఆ కోట శ్రీనివాసరావు చిత్రంలో వారు అనేక రకాల వేషాల్లో జీవాన్ని పోసేవారు. నిజంగా ప్రాక్టికల్ గా ఒక వ్యక్తి ఎలా ఉంటాడంటే, తండ్రి పాత్రను వహిస్తే తండ్రి నిజంగా తండ్రి, క్యారెక్టర్ గా పోషిస్తే నిజంగా క్యారెక్టర్. అప్పట్లో గుమ్మడి గారిని చూసేవాళ్ళం. మరి గుమ్మడి గారిని కూడా మించిపోయి మరి వాళ్ళ కోట శ్రీనివాసరావు చూసాం. అలాగే విలన్ పాత్ర, నిజంగానే విలన్ అంటే అలా ఉంటాడు, కోట శ్రీనివాసరావు ఉంటాడని చెప్పి విలన్ పాత్రలో జీవం పోసాడు. ఆ విధంగా ఏ పాత్ర చూసినా ఆయనకి 100 మార్కులు పడతాయి. అటువంటి వ్యక్తికి మరి ఆ రోజు ప్రభుత్వం కూడా పద్మశ్రీ అవార్డు కూడా ఇవ్వడం అనేది ఒక గొప్ప తార్కాణం. మరి అటువంటి నటుని మనం ఎప్పటికీ ఎవరు కూడా మర్చిపోలేరు, మర్చిపోకూడదు కూడా. సినీ రంగంలో ఒక ప్రముఖ చిత్రకారుడు, ప్రముఖ నటుడిగా జీవితంలో నిలిచిపోయే వ్యక్తి కోట శ్రీనివాసరావు. మరి వారికి 2 కుమారుడు ఉన్నాడు. మరి దురదృష్టవశాత్తు ఆ కుమారుడు మరి యాక్సిడెంట్ లో చనిపోవడం. ఆ విధంగా ఆయనకి జీవితంలో అనేక మార్లు చిత్ర పరిశ్రమలో పెద్దలతో, మిత్రులతో చెప్పేవాడు, నాకు జీవితంలో మర్చిపోలేని సంఘటన నా కుమారుడు యాక్సిడెంట్. మరి ఎవరు కూడా జీవితంలో అటువంటి విషాదాన్ని చూడకూడదు, కానీ నా జీవితంలో అటువంటిదే మిగిలిచిపోయింది. మరి ఆయన నటుడు అంతకాలం కూడా ఆయన చెప్పేవాడు, నా కుటుంబానికి నేను న్యాయం చేయలేకపోయాను. ఎప్పుడు ఉదయం 7 గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్తే అర్ధరాత్రి వచ్చేవాడిని. ఎప్పుడు నా భార్యతోటి, పిల్లలతో కూడా నేను గడపలేకపోయాను. నా జీవితంలో అదొకటి దుర్ఘటన, సంఘటన. ఎప్పుడు కూడా కలిసి భోంచేయలేకపోయాం. ఎప్పుడు షూటింగ్లో ఉండి అర్ధరాత్రి ఇంటికి వచ్చి మళ్ళీ ఉదయం వెళ్ళిపోయామని. మరి అప్పుడు కుటుంబానికి కూడా సరైన న్యాయం చేయలేకపోయామని చెప్పి చివరి రోజుల్లో మిత్రులతోటి, బంధువులతో చెప్పి బాధపడ్డారు. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా ఆయన సినీ రంగంలో ఒక మంచి నటుడిగా, సమాజంలో చిత్రరంగంలో కాదు, నాటక రంగంలో కాదు, తోటి కళాకారులు కూడా ఒక మంచి నటుడిగా మరి అందరి గుండెల్లో నిలిచిపోయిన వ్యక్తి. ఆయన 1975లో
ప్రాణం ఖరీదుతో ప్రారంభించి 99లో విజయవాడలో శాసనసభ్యులుగా కూడా ఎన్నికయ్యారు. ఆ శాసనసభలో 99 నుంచి 2004 వరకు కూడా బీజేపీ పార్టీ నుండి శాసనసభకి ఎన్నికవడం కూడా మనందరూ కూడా తెలిసిన విషయమే. ఆ రోజు 5 సంవత్సరాల పాటు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు విజయవాడ నగరంలో అనేక రకాల సమస్యల మీద అసెంబ్లీలో చర్చించడం, నేను కూడా మొదటిసారి ఆ రోజు 99లో నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఎన్నికవడం జరిగింది. నేను కూడా అసెంబ్లీలో వారిని చూసేవాడిని, వారిని గురించి చాలా నేర్చుకునేవాళ్ళం. చక్కటి సంభాషణ, స్పీకర్కి తోటి అసెంబ్లీ సభ్యులు కూడా అందరికీ అత్తుకునేలాగా ఆ సమస్యల మీద వివరిస్తుంటే ఆ సమస్య ఆ విధంగా చెప్పాలనే విషయాన్ని కూడా మేము కూడా గ్రహించాం. మరి అలాంటి ప్రజా సమస్యల మీద అన్న 5 సంవత్సరాలు సినీ రంగానికి ఎంత న్యాయం చేశారు. ప్రజా సమస్యల మీద విజయవాడ నగరంలో అన్ని ప్రాంతాలు కూడా అభివృద్ధి పరచాలని చెప్పి, నిధులు మంజూరు చేయాలని చెప్పి మరి ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి విజయవాడ నగరంలో అనేక రకాల కన్స్ట్రక్షన్స్ కూడా మరి వారి చేతుల మీదుగా శంకుస్థాపనలు ప్రారంభించడం జరిగినాయి. కాబట్టి ఇవాళ మరి ఆయన గురించి ఎంత చెప్పినా కూడా, మరి పద్మశ్రీ కోట శ్రీనివాసరావు గురించి ఎంత చెప్పినా కూడా ఎంత చెప్పుకోవచ్చు. చాలా విషయాలు తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి జీవితంలో. తప్పకుండా మరి వారి పవిత్ర ఆత్మకి శాంతి చేకూర్చాలని చెప్పి కోరుకుంటూ, భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం చేసి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ